నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు తెలుగుదేశం పార్టీతో అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతున్నారు అనే చర్చ ఈరోజు తెర మీదకి వచ్చింది. మరి దీనికి తావిస్తున్న అంశం ఏంటి, ఇందులో వాస్తవం ఎంతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, కవిత గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతున్నారు అనే ఒక చర్చ కొత్తగా తెర మీదకి వచ్చింది సార్. ఇది వాస్తవమే అంటారా? అసలు ఈ చర్చ జరగడానికి కారణం ఏంటి అనేది కనుక మనం ప్రస్తావించుకుంటే అది వాస్తవమా కాదనేది ఒక స్పష్టత వస్తుంది. ఓకే. ఆవిడ తిరుమల వెళ్ళారు. తిరుమల దర్శనం తర్వాత ఆవిడ మాట్లాడుతూ ఏమన్నారంటే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నేత, నైపుణ్యం కలిగినటువంటి నేత, విజనరీ. ఆయన ఒకనొక సందర్భంలో మైనారిటీలకు సంబంధించినటువంటి సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్ గా నాకు పరిష్కారం చెప్పారు, సలహా ఇచ్చారు. అంత అద్భుతమైనటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రశంసించారు. జనరల్ గా ఒక నాయకుడు మరొక నాయకుడిని ప్రశంసించారు అని అంటే సాఫ్ట్ కార్నర్ ఉండాలి, లేదా భవిష్యత్తు వ్యూహం అన్న అయి ఉండాలి. అందుట్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కవిత గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కవిత గారు, డాటర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పి చెప్పుకునేటువంటి కవిత గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడడం అనేది, చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం అనేది తేలిగ్గా తీసుకోరు ఎవరు కూడా. రాజకీయ పరిణామాలు లేదంటే రాజకీయ వ్యూహాలు తెలిసినటువంటి వాళ్ళు. కారణం ఏంది, ఇదే కల్వకుంట్ల ఫ్యామిలీ, కేటీఆర్ గారిని, కవిత గారు కానీ, కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఒక బూచిగా చూపిస్తూ తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి అని చెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళే చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక మూమెంట్లో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా వ్యతిరేకించవచ్చు కానీ ఆయన విజన్ తప్పుపట్టలేము మనం అని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు కవిత అంటున్నారు, ఆయన అద్భుతమైనటువంటి విజనరీ, నైపుణ్యం కలిగినటువంటి లీడరు అని చెప్పి ఆవిడ ప్రశంసిస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది కల్వకుంట్ల ఫ్యామిలీకి అని అంటే, కేటీఆర్ గారు ప్రశంసించారని అంటేనేమో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బట్టి ఫలితాలు రావాలి సానుకూలంగా అంటే తెలుగుదేశం పార్టీతో సానుకూలంగా ఉండాలి. అందుకే ఈ మధ్యకాలంలో నా తమ్ముడు లోకేష్, మీరు రాత్రిపూట కలవాల్సిన అవసరం ఏంది, డైరెక్ట్గా మేము కలుస్తాం. ఇదే కేటీఆర్ చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అరెస్ట్ అయి ఉంటే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే ఆయన అభిమానులు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. బ్రో మంచి సినిమా చూపించావు బ్రో అని. ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని అక్కడ ఆ రాష్ట్రంలో జరిగిన వ్యవహారాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఏడేం సంబంధం, ఏడెందుకు నిరసన వ్యక్తం చేయాలి? ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రంలో మీరు నిరసన వ్యక్తం చేయడం లేదు, గో అని చెప్పి పోలీసుల్ని పంపించారు. ఇదే కేటీఆర్ ఇప్పుడేమంటున్నారు, చంద్రబాబు నాయుడు అద్భుతం, లోకేష్ నా సోదరుడు, నేను రైతుల పూట కలవాల్సిన అవసరం ఏంది, పగలు కలుస్తాను, ఫోన్ చేసి మాట్లాడుకుంటాను, తప్పేముందని చెప్పి అంటున్నాడు. కవిత గారు ఏమంటున్నారు, ఆవిడ ప్రశంసిస్తున్నారు. కేటీఆర్ గారు ఆ మాట అన్నారంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, ఇక్కడ కమ్మ సమాజ వర్గ ఓట్ బ్యాంక్ ఉంది బలంగా, కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయరేమో అనేటువంటి భయంతో ఇది గట్టెక్కడానికి ఆయన మార్చినటువంటి టోన్ అది. మరి కవిత గారు ఏం ఆశించి మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు అనంటే, కవిత గారు లాంగ్ రన్ లో ఆవిడ రాజకీయ వ్యూహంతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఆమె 25వ తారీఖు నుంచి తెలంగాణ టూర్ పెట్టుకున్నారు. మరి అది పాదయాత్ర, బస్సు యాత్ర, లేకపోతే ఏ యాత్ర, మరి కారు యాత్ర తెలియదు కానీ మొత్తం మీద ఆవిడ 25వ తారీఖు నుంచి తెలంగాణని చుట్టేయటానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఆవిడ 4 నెలల పాటు కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ 4 నెలలు అయిపోయిన తర్వాత తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతికి రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఆవిడ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తాను ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని చెప్పి ఆవిడ అంటున్నారు. పైగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని చెప్పి ఆవిడే చెప్పారు. కేటీఆర్ అసలు పనికిరాడు, ట్వీట్లకు మాత్రం పనికి వస్తాడు, క్షేత్రస్థాయిలో అసలు పనికిరాడు అని చెప్పి ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చేశారు.
హరీష్ రావు ఎలాంటి వాడో చెప్పారు. సో ఇవన్నీ చెప్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, సస్పెండ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆవిడ రాజీనామా చేశారు, ఆమోదించలేదు బీఆర్ఎస్ పార్టీ. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు, ఆమోదించలేదు. అవి అలానే ఉన్నాయి. ఈవిడ మాత్రం తెలంగాణ జాగృతి తరఫున ప్రచారం చేయడానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి వ్యూహాలని ముందుగానే వేసుకున్నటువంటి సందర్భంగానే ఆవిడ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ తోటి. తెలుగుదేశం పార్టీకి ఇవాళకి కూడా బీసీల పార్టీ అనే ఒక ముద్ర ఉంది తెలంగాణలో. ఇది బీసీల పార్టీ, బీసీలకు వెన్నుముక ఆ పార్టీ అనేది. ఇది నేను చెప్పడం కాదు, తీర్మానం మల్లన్న బీసీ పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి అతను కూడా బీసీలకి ఎవరైనా ఏ పార్టీ అయినా చేసింది అని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే, ఇంకెవ్వరూ చేయలేదని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసాడు అతని ఛానల్లో. అంటే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. ఎందుకంటే పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసేసి బీసీలని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి నేత ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు, తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేసింది. సో తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా దేవేంద్ర గౌడ్ గారు కానీ వీళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించినటువంటి లీడర్లే ఉండేవాళ్ళు తెలంగాణలో. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు బహుజన తెలంగాణ కోసం ఈవిడ నడుం బిగించారు. బీసీలకు అన్యాయం జరిగింది, తెలంగాణ తెచ్చుకుందే బహుజనుల కోసం, కాబట్టి బహుజన తెలంగాణ తెచ్చుకుందాం అని చెప్పి బయలుదేరినప్పుడు ఆవిడ నమ్మాలి కదా. ఎట్లా నమ్ముతారు? ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో. ఉన్నటువంటి రిజర్వేషన్ 24% తగ్గించేసింది, 34% నుంచి 24% తగ్గించేసింది స్థానిక సంస్థల్లో. మరి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నమ్ముతారు? మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావచ్చు ఇప్పుడు కవిత. బట్ 10 ఏళ్ల పాటు ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఇవాళ పోయి నేను బహుజన సమాజం కోసం, బహుజన తెలంగాణ కోసం నేను టూర్ పెట్టుకున్నానంటే ప్రజలు వెంట రావాలి కదా. సో ఈ టూర్ అయిన తర్వాత ఆవిడ మొత్తం తెలుసుకొని అసలు బీసీల మనోభావం ఏంటి, బీసీలని తమ వైపు తిప్పుకోవడానికి ఉండేటువంటి అవకాశాలు ఏంటి అని చెప్పి పరిశీలించిన తర్వాత, ఇప్పటికే ఆల్రెడీ కొన్ని సర్వేలు చేయించుకుని ఉంటారు ఆవిడ. ఆ సర్వేలోనే 15% మీకు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది బీసీలు అని చెప్పి వచ్చిందని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి నడిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ బీసీ పోలరైజేషన్ అనేది తమ వైపు ఉంటుంది. సో కాబట్టి బలపడచ్చు అనేటువంటి వ్యూహం ఉండొచ్చు. అందుకని ఇప్పటి నుంచే ఒక తాళం మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆహా, చంద్రబాబు గారు ఓహో, చంద్రబాబు నాయుడు గారు విజన్ అని చెప్పి మొదలు పెట్టారు. తిరుపతి నుంచి మొదలు పెట్టింది ఆవిడ. తిరుపతి దర్శనానికి వెళ్ళి తిరుపతి నుంచి మొదలు పెట్టింది ఆవిడ. సో మొన్నటి వరకు చెప్పింది ఒకటి చంద్రబాబు గారి గురించి తెలంగాణలో, ఇప్పుడు చెబుతుంది ఒకటి చంద్రబాబు గారి గురించి. సో అందుకే పెద్దోళ్ళు అంటారు, ఎప్పుడైనా సరే నిజం నిలకడగా తెలుస్తుంది. ఇది నిజం తెలిసే లోపల అబద్ధం ఊరంతా జుట్టు వచ్చిందంట. ఈ 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించారు. ఇప్పుడు తెలంగాణకి ఒక విజనరీగా చంద్రబాబు గారిని చూపిస్తున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ. దాంట్లో ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంది. ఈయనకేమో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఆవిడకేమో రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి తోటి కలిసి ఏమన్నా తెలుగుదేశం పార్టీతో కలిసి నడిస్తే రాబోయే రోజుల్లో ఏదన్నా కింగ్ మేకరో కావచ్చు అనేది ఆవిడ ఆలోచన. మేబీ అలాంటి ఆలోచన లేకపోతే ఆవిడ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చంద్రబాబు గారిని బూచిగా చూపించడం లేదా ద్రోహిగా చూపించడం, తెలంగాణ వ్యతిరేకంగా చూపించడం చేసేటువంటి లీడరు అలా సడన్ గా ప్రశంసించారంటే రాజకీయ వ్యూహం లేదని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదుగా. సో ఆవిడ మరి రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి ఇప్పటి నుంచే బాట వేసుకుందేమో అనేటువంటి అభిప్రాయం కలగడంలో తప్పులేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.